Audio Jungle. Audio Jungle. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ క్రియేటివ్ కార్నర్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే హెయిర్ కేర్ బై మై పెద్దమ్మ. సో నా హెయిర్ చూసారు కదా, లాస్ట్ వ్లాగ్లో ఎంత ఫ్రీజీగా అయిపోయిందో, ఆయిలే పెట్టకుండా అట్లా ఇదైపోయింది. మా పెద్దమ్మ చూసి బాగా తిట్టి ఇంకా హెయిర్ని ఎట్లా ఒకట్లా బాగు చేయాలని చెప్పేసి ఈరోజు హెయిర్ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాం. మా చెట్లల్లోనే మాకు అన్నీ దొరుకుతాయి, హెయిర్కి సంబంధించిన ఆకులు అవన్నీ. వాటితో పేస్ట్ లాగా చేసి హెయిర్కి పట్టించుకుంటే హెయిర్ కొంచెం స్మూత్ అయ్యి నాకున్న డాండ్రఫ్ అంతా పోయి ఫ్రీజినెస్ తగ్గుతుందనేసి ఇంక ఇవాళ ఇలా చేద్దాం అనుకున్నాం. నార్మల్గానే మా పెద్దమ్మ చిన్నప్పుడంతా నేను హాలిడేస్కి వచ్చినప్పుడు అవన్నీ చేసి పెట్టేది నా హెయిర్కి. ఇప్పుడు కొంచెం తగ్గింది, సో మళ్ళీ స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే మేము మందారం ఆకులు తీసుకున్నాం. ఈ ఆకులు హెయిర్ పెరగడానికి యూజ్ అవుతాయి. అండ్ కరివేపాకు తీసుకున్నాం. కరివేపాకు మనకి జుట్టు రాలిపోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ అలోవెరా కలబంద వచ్చి మన హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, అంటే డ్రై అయిపోయిందని మంచిగా చేస్తుంది. అండ్ మెంతులు ఇవి వచ్చి హెయిర్ రీజనరేట్ అవ్వడానికి రీగ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ వీటిని నైట్ అంతా నానబెట్టుకొని వేసుకోవాలి. నేను నైట్ అనుకోలేదు కాబట్టి ఇంకా అట్లనే వేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము కర్డ్ యాడ్ చేసుకుంటున్నాం. కర్డ్ వచ్చేసి మన హెయిర్కి ఉన్న రఫ్నెస్ని తగ్గిస్తుంది. నాకైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తున్నా. అండ్ కర్డ్ డాండ్రఫ్ తగ్గించడానికి కూడా యూజ్ అవుతుంది, అదొక పాయింట్. ఇంకా అవన్నీ కలిపి పేస్ట్ చేసేసి నేను మా పెద్దమ్మ దగ్గర పెట్టించుకుంటున్నాను. చూడండి, పెద్దమ్మ నీట్గా లేయర్స్గా తీసి మొత్తం తలకంతా పెడుతూ ఉంది. ఇంకా ఎగ్స్ వేసుకోవాల్సింది, మేము ఎగ్స్ మర్చిపోయాము. ఎగ్స్ ఇంకా స్మూత్నింగ్ చేస్తాయి హెయిర్ని బాగా. ఎగ్స్ ఇంకా అప్పుడు మర్చిపోయాను, ప్లస్ ఇంకా ఇంట్లో లేని కూడా లేవు, ఇంకా అట్లనే పెట్టేసుకుంటున్నా. మా పెద్దమ్మ తిడతా పెడతాంది, హెయిర్స్ని గబ్బు చేసేసావు, నీట్గా పెట్టుకోకుండా అది ఇది అనేసి. ఇంకేం చేస్తాం, తిట్టించుకోవడం తప్పితే. ఇక్కడ ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది, చెప్పడం మర్చిపోయా. ఈ బాత్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఆకు అవంతా ఉంటాయి కదా, అవంతా బాగా విడిగిపోయేంత వరకు మనం చేయాలి, లేకపోతే అవట్లే ఉంటాయి డ్రాప్స్గా. సో మనం క్లీన్గా బాత్ చేసేసి కూమ్ చేసేస్తే సరిపోతుంది, ఈజీగానే వచ్చేస్తుంది మ్యాక్సిమం. మనకి ఆ షాంపూలు వాటికంటే ఇట్లా బెటర్ కదా న్యాచురల్ ప్రోడక్ట్స్తో. ఇంకా ఇక్కడైతే నాకు మా పెద్దమ్మ చాలా నీట్గా పెట్టేసింది హెయిర్కి మొత్తం. ఇంకా దీన్ని ఇట్లనే కొంచెం సేపు వదిలేయాలన్నమాట, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes కంప్లీట్గా అది బాగా మన స్కాల్ప్కి అబ్జర్వ్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి అట్లనే. ఇంకా ఇది ఇట్లా ఉండగానే నాకు ఐసులు బండి సౌండ్ వచ్చింది. చాలా ఇష్టం నాకు ఇక్కడ ఐసులు అంటే. చూడండి, మీరు ఎప్పుడన్నా తిన్నారా సేమియా ఐస్? నాకు చాలా ఫేవరెట్. ఎంతమంది సేమియా ఐస్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. సో నేనైతే కంప్లీట్గా మొత్తం డ్రై అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో. ఇప్పుడైతే వాష్ చేయాలనుకుంటున్నా. వాష్ చేసేటప్పుడు మీరే చూసండి. నన్ను ఈ యాంగిల్లో కెమెరా ముందు చూపిస్తానని కల్లో కూడా అనుకోలేదు. నేనైతే బాత్ చేసి వచ్చాను. నా హెయిర్ చూస్తున్నారు కదా, అంటే లాస్ట్ వ్లాగ్లో చూసినంత ఇది ఫ్రీజీగా లేకుండా కొంచెం నార్మల్కి వచ్చింది. సో నేనైతే ఎగ్స్ మిస్ చేశాను కాబట్టి కొంచెం రిజల్ట్ తక్కువే ఉంటుంది. మంచి రిజల్ట్ కోసం అయితే డెఫినెట్లీ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇది అన్నమాట రిజల్ట్స్. మీరు కూడా ట్రై చేసేయండి, డెఫినెట్లీ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎగ్స్ వేసుకోవడం మర్చిపోద్దండి. వీక్లో 2 times చేస్తే చాలా బెటర్, బట్ టైం ఉండదు కదా మనకి, సండేస్ మాత్రమే ఉంటాయి. సో అట్లీస్ట్ 1 time అయినా చేస్తే మాత్రం చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది, స్మూత్నింగ్ అవుతాయి, డాండ్రఫ్ ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే మనం మ్యాక్సిమం అన్నీ వేసాం, అంటే
మంచిది ఉంటుందో అవన్నీ వేసాం కదా. సో మ్యాక్సిమం రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా మా దగ్గర చాలా సీక్రెట్ టిప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఖచ్చితంగా చూపిస్తాం. ఇప్పుడైతే నేను మా ఊళ్ళ దగ్గరికి వెళ్తున్నా, అది వ్లాగ్ చేస్తాను అన్నాను కదా, అక్కడికి వెళ్తున్నా. అది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.